పర్మిషన్ అడిగి రావాలి. మీరు అది బ్రేక్ చేశారా లేదా? నేను ప్రతిసారి పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చాను. ఈ పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు అనుకుంటా. బట్ ప్రతిసారి నేను ఆ డోర్ దగ్గర మే ఐ కమ్ ఇన్ అని పర్మిషన్ అడిగే వచ్చాను. మీరు వేసిన డౌట్ కి మీకు ఉన్న దానికే అడుగుతున్నాను. ప్రియా, నేను ఎప్పుడైనా వచ్చానా పర్మిషన్ లేకుండా? ఫస్ట్ డే మేము స్కిట్ చేస్తున్నాం కదా, యా అప్పుడు అడగలేనట్టుంది. ఓకే డెమో సేమ్ పవన్ కళ్యాణ్ పర్పస్ గా చాలా అవును, అప్పుడు ఆడేటప్పుడే కదా, నేను మీతో పాటే ఆడుతున్నా కదా, నేను టెనెన్స్ ఆడుకోవట్లేదు కదా మీ ఇంట్లో. స్పెసిఫిక్ గా అదే అమ్మా, నేనేం ఒక నిమిషం మీతో ఆడుకునేటప్పుడు నేను లోపలికి వచ్చాను కానీ నేను ఒక్కదాన్ని సపరేట్ గా మీ ఇంట్లో లోపల తిరగలేదు కదా, టెనెన్స్ వేసుకుని మీ ఇంట్లో తిరగలేదు కదా. తిరిగారు. సింపుల్. మీరేం చేస్తున్నారన్నా? వెళ్తున్నారు వస్తున్నారు, మా అయితే ఎవరన్నా ఆపితే 15 మినిట్స్ కూర్చుంటున్నారు. మీకు 15 మినిట్స్ అను ఏమంటారు? ఏదన్నా మీ ముందే వచ్చి మీరు వాటర్ మెలన్ ఒక్కసారి చెప్పినప్పుడు వినాలి, 2 సార్లు 3 సార్లు మళ్ళీ పడేసి నేను ప్రతిసారి అడిగి ఇలాగా గోల్ చేయాలనుకుంటే నేను చేయొచ్చు. ప్రతిసారి మీరు పడేసేది అవి చూపియండి. ఏంటి డస్ట్బిన్ లో ఎత్తుకొని రానా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పండి. అప్పుడు నా వంతు నేను అచ్చుకుంటాను. ఫాల్తుగా ఏదేదో మీరు 100 క్రియేట్ చేసుకొని ఇది ఎలా మిక్సీ తిప్పాలి, ఎలా చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, చెత్తంతా మీరు చేసి ఆ చెత్తంతా పక్కన వాళ్ళ మీద వేయకండి. మీరు పడేసిన చెత్త ఎత్తేది నేను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. ఈ చెత్త అడిగిన రీతు అయితే షింక్ లో ఎప్పుడైనా తుక్కున్నప్పుడు ఎప్పుడు గొడవ పెట్టుకోవడానికి